హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఆవకాయ పచ్చడి. కొత్తపల్లి కొబ్బరి మామిడికాయతో ఆవకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. అమ్మ చేతితో చేసే అద్భుతమైన ఆవపిండి ఆవకాయ ఏ విధంగా తయారు చేస్తామో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు వీడియో ఎక్కడ చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ఆవకాయ రెసిపీ అనేది పాడవకుండా, సంవత్సరం వరకు ముక్క మెత్తబడకుండా, కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ఆవకాయని మా అమ్మగారు తయారు చేస్తారు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పచ్చడి. దీన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మేము ఆవకాయ పచ్చడి తయారీకి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయని తీసుకున్నాము. ఈ ఆవకాయ పచ్చడికి ఈ మామిడికాయ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మామిడికాయ మీకు అవైలబిలిటీగా ఉంటే తప్పనిసరిగా ఈ మామిడికాయతో మీరు ఈ ఆవకాయ పచ్చడి అనేది తయారు చేసుకోండి. అలాగే ఆవకాయ పెట్టుకోవడానికి చిన్న రసాలు, పెద్ద రసాలు, ఆవకాయ, మామిడికాయ అని పీచు ఉండే మామిడికాయ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ మామిడికాయతో పెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది పాడవకుండా ముక్క అనేది గట్టిగా ఉంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మేము మామిడికాయలని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా క్లాత్తో తుడుచుకుని ఈ విధంగా ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాము. మాకు ఒక్కొక్క మామిడికాయకి ఒక 20 ముక్కలు అయితే వచ్చాయి. చూడండి ముక్కల్ని ఏ విధంగా కట్ చేసుకుంటున్నాము. మామిడికాయ కట్ చేసుకునే కత్తిపీట చాలా పదునుగా ఉండాలి. మనకి కట్ చేసుకునేటప్పుడు మామిడికాయకి ఉన్న టెంక అయితే అస్సలు ఊడిపోకూడదు. ముక్క అనేది మెత్తబడిపోతుంది, ఆవకాయ పాడైపోతుంది. టెంక కంపల్సరీ ప్రతి ముక్కకి ఉండాలి. చూడండి ఈ గిన్నెతో అయితే మీకు క్లియర్గా అర్థమయ్యేలా మేము ఈ ఆవకాయ పచ్చడిని కొలతతో చూపిస్తున్నాము. అందరూ ఈజీగా పెట్టుకునేలా ఆవకాయ పచ్చడి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఈ గిన్నెతో ఆవకాయ పచ్చడి అయితే మేము తయారు చేసి చూపిస్తున్నాము. మేము తీసుకున్న మామిడికాయ ముక్కలను ఈ గిన్నెలో వేసుకుని కొలుచుకుంటున్నాము. ఈ మామిడికాయ ముక్కల్లో మెత్తబడిన ముక్కలు, పెచ్చి ఊడిన ముక్కలు, అలాగే రంగు వచ్చిన ముక్కలు అస్సలు ఉండకూడదు. ముక్క అనేది చాలా గట్టిగా మామిడి టెంకతో ఉండాలి. అప్పుడే ఆవకాయ పచ్చడి బాగుంటుంది. చూడండి గిన్నెతో 5 గిన్నెల ముక్కలైతే వచ్చాయి. వాటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే గిన్నెతో ముందు రోజే మేము కల్లుప్పుని, ఆవాల్ని బాగా ఎండలో పెట్టుకోవాలి. ఆవకాయ పెట్టుకునే రోజునే వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. కల్లుప్పుని ఒక గిన్నెతో తీసుకున్నాము. అదే గిన్నెతో ఆవపిండి కూడా తీసుకోవాలి. ఆవపిండి కొంచెం బరకగా ఉంటేనే ఆవకాయ టేస్ట్ అనేది బాగుంటుంది. మేము కారం కూడా ఒక గిన్నెతో తీసుకుంటున్నాము. ఇది కర్ణాటక మిరపకాయల కారం. ఇది కలర్ చాలా బాగుంటుంది. ఆవకాయ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కారంతో పెట్టుకోవడం వల్ల మనకి ఘాటు అనేది అస్సలు ఉండదు. మెంతులు కూడా 3 చారెళ్ళు అయితే వేసుకున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 కిలో వెల్లుల్లిపాయలను పొట్టు తీసి రేకల కింద ఈ విధంగా వేసుకోవాలి. వలిచి వేసుకుంటే ఆవకాయ పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్గా అంతా మిక్స్ అయ్యేటట్టు జాగ్రత్తగా కలుపుకోవాలి. మా అమ్మగారు ఏ విధంగా కలుపుతున్నారో చూడండి. అదే విధంగా మొత్తం అంతా మిక్స్ అవ్వాలి. ఉప్పు, ఆవపిండి, కారం, మెంతులు, వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ ఈవెన్గా అంతా మిక్స్ అవ్వాలి. చూడండి ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మేము ఈ ఆవకాయ పచ్చడికి వేరుశనగ నూనె అయితే తీసుకున్నాము. ఈ గిన్నె కొలతతో మనకి ఆవకాయ పచ్చడి అయితే చూపిస్తున్నాం కదా. కరెక్ట్గా గిన్నెతో ఆయిల్ తీసుకుని అదే గిన్నెలో ఇంకొక 1/2 గిన్నె ఆయిల్ తీసుకోవాలి. మాకు కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాము. ఒక 1/4 కిలో ఆయిల్ని ముక్కల్లో వేసుకుని ముక్కలకంతా పట్టేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఉన్న ఈ ఆవపిండి, కారం, ఉప్పు పౌడర్ని వీడియోలో చూపించిన విధంగా వేసుకుని బాగా ముక్కలకి పట్టేలా కలపాలి. చూడండి ఏ విధంగా కలుపుతున్నారో. మొత్తం అంతా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వేసుకుని ముక్కలకి పట్టించి కలుపుకోవాలి. మీకు ప్రతిదీ క్లియర్గా అర్థమవడానికి ఈ ఆవకాయ పచ్చడి గిన్నె కొలతతో అనేది మేము ఈ వీడియోలో చూపిస్తున్నాము. గిన్నె కొలతతో మనం ఆవకాయ పచ్చడిని అందరూ ఈజీగా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాము. ముందు ముక్కలకి ఆయిల్ పట్టించి తర్వాత కారం పౌడర్ వేసి ముక్కలంతటికీ పట్టించిన తర్వాత ఒక 1/4 కిలో ఆయిల్ని వీడియోలో చూపించిన విధంగా మరలా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆవకాయ అనేది అస్సలు పాడవదు. ముక్క అనేది మెత్తబడదు. కలర్ కూడా చేంజ్ అవ్వదు. సంవత్సరం పాటు పర్ఫెక్ట్గా నిలవైతే ఉంటుంది. ఈ విధంగానే మా ఇంట్లో ఆవకాయనైతే తయారు చేసుకుంటాము. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ఆవకాయ రెసిపీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. చూడండి ఎలా కలుపుతున్నారో. మీరు కూడా అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల ప్రతి ముక్కకి గ్రేవీ అనేది మంచిగా పడుతుంది. చూడండి ఇలాగే ఉండాలి.
ఇప్పుడు ఆవకాయ పచ్చడి అనేది కలపడం పూర్తయింది. దీన్ని ఒక 3 డేస్ వరకు స్టోర్ చేయడానికి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో మేము ఈ విధంగా వేసుకుంటున్నాము. దీన్ని తర్వాత మీకు జాడీ ఉంటే జాడీలో, లేదంటే గాజు సీసాలో, లేదంటే ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆవకాయ పచ్చడి అంతటిని ఇలా మేము బకెట్లో అయితే వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి. ముందుగానే ఆయిల్ వేయటం వల్ల ముక్కకి గ్రేవీ అనేది పట్టదు. ఈ విధంగా ఉన్నప్పుడే మనం వేసుకోవాలి. ఇలా మీరు ఒక్కసారి పెట్టి చూడండి. మీకు ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కలర్ కూడా చేంజ్ అవ్వదు. ముక్క అనేది అస్సలు మెత్తబడదు. 100%గా 1 ఇయర్ వరకు చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటె పెట్టి జాగ్రత్తగా పైనుంచి కిందకి కలిసేలా ఆయిల్ అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి ఏ విధంగా కలుపుతున్నారో మీరు కూడా అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. మెంతులు, వెల్లుల్లిపాయలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూడండి. ముందుగానే ఆయిల్ అంతా వేయడం వల్ల మనకి ముక్క నుండి గ్రేవీ అనేది విడిపోయి ఆవకాయ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని మూతని గట్టిగా ప్రెస్ చేసుకుని ఉంచుకోవాలి. 3 డేస్ తర్వాత మూత తీసి చూడండి, ఆవకాయలో ఆయిల్ ఎంత మంచిగా కలర్ఫుల్గా పైకి వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం గరిటె పెట్టి ఈవెన్గా అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మీకు ఉప్పు, కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. మేము చెప్పిన ఈ గిన్నె కొలతతో వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఏమీ వేయనవసరం ఉండదు. అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఒక్కసారి మీరు ఏ గిన్నెనైనా తీసుకోండి, ఏ సైజులో అయినా సరే. అదే కొలతతో ఒక 5 గిన్నెలు ముక్కలైతే అలా ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఆవపిండి, ఒక గిన్నె ఉప్పు, ఇలా 1 కేజీ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఈ డబ్బాలోకి సెపరేట్గా తీసుకున్నాము. ఇలా లోతుగా ఉండే డబ్బాలోకి తీసుకున్నాము. ఈ ఆవకాయ పచ్చడి మా కోసమే మా అమ్మగారు తయారు చేశారు. దీన్ని ఊరు తీసుకువెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మేము గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాము. కొంచెం ఆయిల్ అయ్యి బయటికి రాకుండా ఉండడానికి ఈ విధంగా డబ్బాలో అయితే మేము పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఆవకాయ తీసిన తర్వాత ఇందులో కొంచెం అన్నం వేసుకుని అలా కలుపుకుని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆవకాయ పచ్చడి తయారు చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుని తిన్నారా? తింటే గనక తప్పనిసరిగా లైక్ చేయండి. మీలో ఎంతమందికి ఈ విధంగా కలుపుకుని తినటం అంటే ఇష్టం? అమృతంలా ఉంటుంది. మీకు నచ్చితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవకాయ అనేది టేస్ట్ పాడవకుండా బాగుండాలి అంటే ఆవపిండి మరుంగా ఉండాలి. అలాగే కారం కూడా ఒక పలుకుతో మరుంగా ఉంటేనే ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బరకగా ఉన్నప్పుడు ఆవకాయ టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు నచ్చితే ఇంకొన్ని మెంతులు కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఆవకాయలో మెంతులు పులప పట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా కనుక మీరు కరెక్ట్గా ఈ టిప్స్తో కనుక ఫాలో అవుతే 1 ఇయర్ పాటు అస్సలు పాడవకుండా ఉంటుంది. మేము ఈ ఆవకాయకి కర్ణాటక మిరపకాయలు తీసుకున్నాము. ఈ మిరపకాయలు ఘాటు అనేది అస్సలు ఉండదు. కానీ ఆవకాయ కలర్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కమ్మగా కూడా ఉంటుంది. చూసారు కదా మా అమ్మగారి చేతితో చేసిన ఆవకాయ పచ్చడి. చాలా టేస్టీగా చాలా బాగుంది కదా, అమృతంలా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.